రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద నిధులు ఇవ్వాలని చెప్పేసి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ రెండవ వరం కింద 24,350 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం 1,050 కోట్లు. ఇంకా 23,300 కోట్లు రావాల్సి ఉంది. ఇక మూడవ వరం కింద అనేక అంశాలు ఉన్నాయి. అందులో కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో సెయిల్ ఆధ్వర్యంలో సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించడం, దుగరాజపట్నం మేజర్ ఓడరేవు నిర్మించడం, రాజధానికి నిధులు ఇవ్వడం, పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేయడం, విశాఖ మెట్రో రైలు ఏర్పాటు,